ఫామ్ హౌస్ మీటింగ్లు ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు ఫెయిల్ అయ్యాయి. సొంత ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చేపట్టిన చర్యలు ఫలించడం లేదు. స్వయంగా కేసీఆర్ భరోసా ఇచ్చినా సీనియర్లు బుజ్జగించినా ఎమ్మెల్యేలు కన్విన్స్ కావడం లేదు. ఓవైపు కేసీఆర్తో భేటీ అవుతున్నాయి, మరోవైపు కాంగ్రెస్లో చేరుతున్నారు. దీంతో ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలపైన గులాబీ బాస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. హస్తం పార్టీలో చేరికలు మొదలవ్వగా మరింత స్పీడప్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టింది. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు స్వయంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఎవరైతే కాంగ్రెస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయో వారిని పిలిపించుకొని మాట్లాడుతున్నారు. పార్టీలోనే ఉండాలని, త్వరలో మంచి రోజులు వస్తాయని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోవడం లేదని తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఇక కేసీఆర్ నుండి ఫోన్ రాగానే ఫామ్ హౌస్కి వెళ్తున్న ఎమ్మెల్యేలు పెద్దయినతో మాట్లాడి లంచ్ చేసి మరీ బీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ అర్ధరాత్రైనా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య విషయంలో ఇదే జరిగింది. 4 రోజుల కిందట నియోజకవర్గానికి చెందిన నేతలతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్లిన యాదయ్య కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పార్టీ మారడం లేదని చెప్పి శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా రాత్రి 11 గంటలకు పార్టీ మారారు. మరోవైపు గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు సైతం నచ్చజెప్పినా ఎమ్మెల్యేలు వినడం లేదని సమాచారం. గత 4 రోజులుగా పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సైతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధిష్టానం ఫోన్లో సంప్రదింపగా పార్టీ మారడం లేదని చెప్పినట్టు టాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 39 ఉండగా కంటోన్మెంట్ బైపోల్లో ఓటమితో ఆ సంఖ్య 38 చేరింది. రీసెంట్గా 6 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో ఆ సంఖ్య 32 చేరింది. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది పార్టీ మారుతారో వేచి చూడాల్సిందే.